హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్కి వెల్కమ్. అంటే అంజూస్ వరల్డ్. ఈరోజు మనము ఒక మంచి ఐటమ్ అంటే 3 ఐటమ్స్ అనేది నేను తీసుకొచ్చేసాను. మీకైనా అర్థమై ఉంటుందండి నా వీడియో. అంటే ఈ వీడియో థంబ్నెయిల్ చూసేసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. నేను అమెజాన్లో మా కిచెన్ కోసం ఇలా 3 ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టాను. మీకు అది బాగా యూజ్ అవుతాయి అని చెప్పేసి, అంటే మనకి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి కదండి. కిచెన్లో ఆడవాళ్ళకి ఎంత టైం తీసుకున్నా అసలు టైం సరిపోదు కదా బాగు చేయడానికి లేదా క్లీన్ చేయడానికి. అందుకని చెప్పేసి నేను 3 ఐటమ్స్ ఆర్డర్ పెట్టాను. మీకు కూడా యూజ్ అవుతాయి అని చెప్పేసి నేను ఇలా తీసుకొచ్చేసాను. అయితే వీటిని ఏమేమి ఆర్డర్ పెట్టాను, వాటి కాస్ట్ ఎంత, వాటి క్వాలిటీ ఎలా ఉంది, అమెజాన్ కదండి నేనైతే బాగానే ఉంటుందని అనుకుంటున్నాను. అయినా ఒకసారి ఓపెన్ చేసి దీని రివ్యూ చూసేద్దామా. ఫస్ట్ ఈ పక్కన పెట్టేసుకుందాము. ఫస్ట్ అయితే ఇది వచ్చేసి కట్టింగ్ బోర్డ్ అండి. నేనైతే వుడెన్ కట్టింగ్ బోర్డ్ తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాం. వావ్, అసలు వుడ్ అయితే ఎంత మంచి క్వాలిటీయో తెలుసా అండి. నాకైతే చాలా బరువు అనిపిస్తోంది. సరే, మనం ఈ ప్యాకింగ్ అయితే లోపల మనకి చెక్కకి అంటే ఈ వుడ్కి ఏం కాకూడదని వాళ్ళు పైన ఇలా నీట్గా కవర్ కూడా వేసేసారు. సరే, దీన్ని కూడా కట్ చేసేద్దాం మనం. నాకైతే దీని క్వాలిటీ చూస్తే మాత్రం బాగానే ఉందండి. నాకు ఇది అమెజాన్లో కాస్ట్ వచ్చేసి 280 రూపీస్ పడింది. నాకు ఆఫర్స్ ఉంటే చెక్ చేస్తూ ఉంటే సరే, మా ఇంట్లో ప్లాస్టిక్ది ఉందండి. ప్లాస్టిక్ది కొంచెం డేంజర్ కదా అని చెప్పేసి ఇలా వుడెన్ పెట్టేశాను. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇగోండి, ఇలా నీట్గా ఇట్లా తగిలించుకోవటానికి కూడా మనకి ఇలా ఇచ్చేశారు. బాగుంది. రివ్యూ అయితే నాకైతే దీని యొక్క రివ్యూ అయితే చాలా బాగా నచ్చేసింది. మీకోసం నేను ఏం చేస్తా అంటే ఇక్కడ పక్కన ఇలా ట్యాగ్ చేసేసాను కదా, దాన్ని చూసేసుకొని చెక్ చేసేసుకోండి. సరే, మనం ఇంకో ఐటెంకి వెళ్ళిపోదాము. దీని మీద నీట్గా కావాలి అంటే మనం చపాతీ కూడా చేసుకోవచ్చండి, అంత బాగుంది. నేనైతే ఇది కూరగాయలు కట్ చేయటానికి నీట్గా ఉంటుంది అని చెప్పేసి ఆర్డర్ పెట్టేశాను. సరే, ఇంకొక వస్తువు దగ్గరికి ఇంకొక ఐటెం చూసేద్దాం మనం ఇప్పుడు. ఇదిగోండి, మనం ఇప్పుడు ఇంకో ఐటెం చూసేద్దాము. ఏంటిది ఇంత పొడుగుంది ఏంటి అనుకుంటున్నారా? మీరేం భయపడకండి. ఇదేమీ లేదు. మనం ఈ వంటగదిలో స్టవ్ దగ్గర కొంచెం జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా, టైల్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు అందరివి. మట్టి గోళ్ళు ఎవరు ఉన్నాయండి ఇప్పుడు వంటగదిలో? అందరూ కావాలని కొత్త కొత్తగా టైల్స్ వేసేసుకుంటున్నారు కదా. అక్కడ ఏంటంటే కొంచెం ఎక్కువ జిడ్డుతనం ఉంటుంది కదా మనం వంట చేసేటప్పుడు. అలా ఉండకూడదని చెప్పేసి నేను ఇదైతే ఈ వాల్ పేపర్ స్టిక్కర్ అనేది ఆర్డర్ పెట్టేశాను. సరే, దీన్ని ఇప్పుడు రివ్యూ చూసేద్దాము ఓపెన్ చేసేసుకొని. నేను మీకు ఒక వీడియో పెట్టేస్తానండి. దీన్ని ఎలా షార్ట్ లాగా పెట్టేస్తాను. దీన్ని నేను ఎలా యూజ్ చేశాను, నేను కొన్న ఐటమ్స్ని ఎలా యూజ్ చేస్తున్నాను అనేది నేను మీకు నీట్గా ఇలా పెట్టేస్తాను. ఇదిగోండి, పైన ఇలా నీట్గా ఒక ట్రాన్స్పరెంట్ కవర్ వేసేసి ప్యాక్ చేసి ఇచ్చారు. సెల్ఫ్ అడెన్సివ్ ఫాయిల్ అట. ఇది మేడ్ ఇన్ చైనా. చైనా అండి ఇది. సరే, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేద్దాం. నాకు ఇది వచ్చేసి 280 రూపీస్ పడిందండి. ఇది కూడా నేను చెక్ చేస్తూ ఎన్నో రోజుల నుండి ఇది పెట్టాలని అనుకోవడం నాకేమో కుదరట్లేదు. అందుకని చెప్పేసి ఈసారి ఎట్లయినా పెట్టేయాలని చెప్పేసి ఆర్డర్ పెట్టేశాను. ఏం లేదండి, ఇలాంటి చిన్న చిన్నవి ఏంటంటే మనకి కాస్ట్ ఎక్కువ అనిపిస్తాయి కానివ్వండి, మనకి ప్లస్ అవుతుంది. ఇంకో మాట అండోయ్, ఇప్పుడు బాగా జ్వరాలు అవుతున్నాయండి. అందుకని కిచెన్ ఎప్పుడు చాలా నీట్గా ఉంచుకోవాలి. లేదనుకోండి మనకి తెలియని ఇబ్బందులు వచ్చేస్తాయి. ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ కదా ఇప్పుడు బాగా, అందుకని. సరే అండి, ఇంకొక ఐటెం ఉంది, అది కూడా చెక్ చేసేద్దాం మనం ఎలా ఉంది, దాని రివ్యూ కూడా తెలుసుకుందాం. ఇదిగోండి, నేనేం చేశానంటే గోడలకి కానివ్వండి, బండ మీద కానివ్వండి, కిచెన్లో ఎక్కువ జిడ్డుతనం ఉంటుంది కదా, అది తొందరగా ఎంత మనము
సబ్బు పెట్టి కానీ దేని పెట్టి అయినా క్లీన్ చేసినా అది సరే ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. ఇదైతే ఆయిల్ ఫ్రీ టెస్ట్ అండి. అంటే ఏం లేదు, ఆయిల్ ఫ్రీ టెస్ట్ అంటే ఇట్ మీన్స్ ఏంటంటే మనం నీట్గా బండల మీద జస్ట్ ఇలా స్ప్రే చేస్తే అక్కడ ఉన్న జిడ్డంతా ఇట్లా నీట్గా మనం ఒక పేపర్తో తుడి చేస్తే మనకు వచ్చేస్తుంది, అక్కడ క్లీన్ అయిపోతుంది. సరే దీన్ని కూడా నేను ఒకసారి టెస్ట్ చేసి చెప్తాను, దాన్ని బట్టి మీరు పర్చేస్ చేయండి. ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసేసి అసలు ఏంటి ఎలా ఉంది లోపల అని చెప్పి చూసేద్దాం. ఇదిగోండి ఒక బాటిల్ ఇచ్చారు. ఇది వచ్చేసేసి మనకి ఎన్ని లీటర్స్ వచ్చింది, 500 ml అండి, అంటే 1/2 లీటర్ వచ్చింది. ఇంకేం ఇచ్చారు, ఇదిగోండి ఇలా స్ప్రే చేసుకునేందుకు ఇది ఒకటి ఇచ్చారు, ఇంకొకటి ఇది ఇచ్చారు. సరే దీన్ని ఓపెన్ చేద్దాము. దీన్ని ఏం చేయాలంటే దీన్ని ఇలా తీసేసి నీట్గా దీంట్లోకి ఇది పెట్టేసుకొని అలాగే దీన్ని ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట. దీన్ని కూడా మనం టెస్ట్ చేసి చూద్దాం, ఎందుకైనా మంచిది, మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా. ఎందుకంటే వంట దగ్గర కదా ట్రై చేసేవి ఇవన్నీ, అందుకని చెప్పేసి ఈ 3 నీట్గా టెస్ట్ చేసేసి మీకు షార్ట్లో చూపించేస్తాను, సరేనా. ఇదైతే దీని కాస్ట్ వచ్చేసి నాకు 300 పడిందండి. నాకైతే బాగా నచ్చింది. ఇదిగోండి పక్కన మీకు ఇలా ట్యాగ్ చేసేసాను కదా, దాంట్లో చెక్ చేసుకొని మీరు పర్చేస్ చేయండి. అంటే ఇప్పుడు బాగా ఇది మాత్రం అందరూ బాగా యూజ్ చేస్తున్నారు, కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇది పెట్టాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మరి నేను ఇవాళ అమెజాన్లో ఆర్డర్ పెట్టినవి ఈ 3 ఐటమ్స్ అండి. దీంట్లో మీకు ఏం నచ్చింది అనేది మీరు చూసేసుకొని, నేను ట్యాగ్ చేశాను కదా, దీని రేట్ కాస్ట్ రివ్యూ మొత్తం చెప్పాను కదా, ఒకసారి మీరు చెక్ చేయండి. నేనైతే దీన్ని నీట్గా ఒకసారి ట్రై చేసేస్తాను. నాకు దీని మీద ఎక్స్పీరియన్స్ ఏముంది అంటే, మనము ఇప్పుడు ఇది కవర్ అంటే ఫైర్ అంటేనా ఏం కాదు, లేదు ఈ స్ప్రే అక్కడ యూజ్ చేసినా ఏమన్నా అవుతుందా ఏంటి అనేది కొంతమందికి భయం ఉంటుంది కదా, దాని ఎక్స్పెరిమెంట్ అనేది అదే దాని ట్రై అనేది నేను చేస్తాను. దానికి మీకు నేను షార్ట్ పెట్టేస్తాను. ఇది మరి సరే అండి, బాయ్, నెక్స్ట్ వీడియోలో కలిసేద్దాం. మర్చిపోయానండి, మన వీడియోల్లో చూడడమే కాదండి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. అలానే షేర్ కూడా చేస్తే ఏంటంటే మీ నుండి ఇంకొకరికి వెళ్తే వాళ్ళకి నేను పెట్టేవి తెలుస్తాయి. అంటే ఏంటంటే ఏమో నేను చెప్పేవి వాళ్ళకి తెలియవేమో, ఒకవేళ మీరేమన్నా పంపిస్తే వాళ్ళకి తెలుస్తుందేమో అని అంటున్నాను. అది లైక్, షేర్, సబ్స్క్రైబ్, అలానే అదిగోండి ఆ బెల్ ఐకాన్ ఉంది కదా, అది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానండి, బెల్ ఐకాన్ నొక్కకుండా నాకు మీ వీడియోస్ రావట్లేదని చాలామంది మన సబ్స్క్రైబర్స్ నాకు ఫోన్లు కానివ్వండి ఇలా ప్రైవేట్గా మెసేజ్ చేస్తున్నారు. అందుకని చెప్పేసి మీరు బెల్ ఐకాన్ నొక్కట్లేదు, దానివల్ల మీకు ప్రాబ్లం అవుతుంది. అందుకని అది కూడా ఇచ్చేసేస్తే నేను పెట్టే ప్రతిదీ మీకు రీచ్ అవుతుంది. సరే అండి, అందరికీ నమస్కారం, బాయ్.